హాయ్! వెల్కమ్ టు 'షీషా కపుల్'. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మాక్సిమం ఈ వీడియో సంక్రాంతి టైంలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో సంక్రాంతి, పొంగల్ టైంలో లైవ్ అయిపోయి ఉంటే విష్ యూ అ వెరీ హ్యాపీ మకర సంక్రాంతి. ఇన్ కేస్ యాజ్ యూజువల్‌గా డిలే అయిపోతే కనుక ఇట్స్ బిలేటెడ్ హ్యాపీ పొంగల్. ఐమ్ నాట్ ష్యూర్, నేను మాక్సిమం ట్రై చేస్తాను పొంగల్ టైంలోనే పోస్ట్ చేయడానికి. మీరు మీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంట్లోకి వెళ్లారా? ఏమేమి డిఫరెంట్ క్విజిన్స్ కుక్ చేసుకుంటున్నారు ఫ్యామిలీతో? డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మేమైతే మాత్రం ఈ ఇయర్ వైజాగ్‌కి వెళ్ళలేదు. సో, చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ వర్క్. వర్క్ చాలా హెవీగా ఉంది. శశి ఇప్పుడే స్విచ్ అయ్యారు రీసెంట్‌గా. నాకు కొన్ని కొత్త రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయినాయి వర్క్‌లో. సో, లీవ్స్ కుదరలేదనమాట. ఇంకా వేరే చాయిస్ లేక వీ హ్యాడ్ టు స్టే హియర్. ఇంకా లాస్ట్ మూమెంట్‌లో వెళ్ళిపోవాలి అనిపించింది. అప్పటికి టికెట్స్ దొరకలేదు. బస్ ప్రైజెస్ వర్ టూ హై. సో, ఇంకా వీ డిసైడెడ్ ఓకే ఫైన్. ఇంకా మనం పండగ ఫస్ట్ టైం మన కొత్త ఇంట్లో నేను శశి సెలబ్రేట్ చేసుకుందాం అని ఇంకా డిసైడ్ అయిపోయాం. మౌలి ఇంకా శ్రీవాణి వైజాగ్ అయితే వెళ్ళారు. సో, మా సిబ్లింగ్స్ మంచిగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఫోటోలు పెడుతూ స్టోరీలు పెడుతుంటే కొంచెం జెలస్ అనిపిస్తుందనమాట. మంచి హోమ్ కుక్డ్ ఫుడ్ తింటున్నారు. మమ్మీ, అత్తమ్మ వండుతున్న అన్ని డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేస్తున్నారు. సో, మేము ఇక్కడ ఉండి వీఆర్ ఫీలింగ్ వెరీ జెలస్ అండ్ సాడ్. వీ థాట్ వై నాట్ లెట్స్ మేక్ సౌత్ ఇండియన్ మీల్ అని చెప్పి అనుకున్నాను. శశికి యూజువల్‌గా అలా థాలీ టైప్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా మేము బయటకి వెళ్ళినా సరే వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ అలా బనానా లీఫ్‌లో పెట్టి అన్నీ సర్వ్ చేసుకొని తింటే తనకి చాలా ఇష్టం. సో, ఐ డిసైడెడ్ లెట్ మీ ట్రై ఇట్ అని చెప్పి. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ యూజువల్‌గా నేను ఆఫీస్‌తో పాటు లంచ్ కుక్ చేస్తాను కాబట్టి మాక్సిమం 35 మినిట్స్‌లో ఈజీగా హడావిడి లేకుండా రెసిపీస్ అన్నీ ఫినిష్ చేసేస్తాను. ఇన్‌ఫ్యాక్ట్ నేను యూట్యూబ్‌లో షేర్ చేసే నా రెసిపీస్ కూడా అలానే ఉంటాయి. ఈజీ పీజీగా ఉంటాయి. బట్ ఫస్ట్ టైం నేను ఒక 4 ఫ్రైలు, ఒక సాంబార్, రసం, కర్డ్, ఒక డెజర్ట్ అలా ఏదేదో అని అనుకుంటున్నాను. అసలు ఎన్ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతాను? అండ్ లిమిటెడ్ టైం ఉందనమాట. ఆల్రెడీ టైం 11 అయిపోయింది. ఫాస్ట్‌గా కుక్ చేసేసుకోవాలి. సో, ఐ విల్ ట్రై టు షూట్ యాస్ మెనీ రెసిపీస్ యాస్ పాసిబుల్. ఇన్ కేస్ మీరు కూడా నాలాగా ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకుంటూ ఇలా ఏదైనా ట్రై చేద్దాము అనుకుంటే ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా బేసిక్ ఒక రోటి పచ్చడి, 2 ఫ్రైలు, ఒక లీఫీ వెజిటబుల్ ఏదైనా కుక్ చేద్దాం. బేసిక్ పప్పు, ఇన్‌స్టంట్ టొమాటో రసం, ఇంకేంటి ఒక డెజర్ట్, ఆబ్వియస్‌గా వడియాలు, ఆవకాయ ఈజ్ మ్యాండేటరీ. పులిహోర కూడా చేసుకుందాం, లెమన్ పులిహోర. సో, దాట్స్ ద మెను. అసలు ఎన్ని ఫుల్‌ఫిల్ అవుతాయో, ఎలా చేస్తానో స్టే ట్యూన్డ్ ఇన్ ద వ్లాగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇలా డీటెయిల్‌గా ఎప్పుడు రెసిపీ పోస్ట్ చేయలేదు కాబట్టి చాలా కొత్తగా ఉంది. ముందైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పప్పు బాయిల్ చేసేసుకున్నాను. బ్లింకిట్, జెప్టో లాంటి క్విక్ కామర్స్ సైట్స్ వచ్చాక చాలా లేజీ అయిపోయాం కదా! శశికి ఆనియన్స్ తేమంటే జెప్టో చేశారు. దాంతో పాటు డెలివరీ ఛార్జ్ పడకూడదని ఇంకా చాలా ఐటెమ్స్ యాడ్ చేసేశారు. ముందుగానే నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా టైరింగ్‌గా ఏం అనిపించలేదు. క్విక్‌గానే అయిపోయింది. అప్పుడే మనం కుక్ చేసుకుంటూ అప్పుడే చాప్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మీరు కూడా ముందే అన్నీ చాప్ చేసేసుకోండి. సో, ముందైతే పప్పుని నీట్‌గా మ్యాష్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను. సో, పప్పు అయితే ఫైనల్లీ రెడీ. శశికి కొంచెం పుల్లగా ఉంటే నచ్చుతుందని చింతపండు కూడా యాడ్ చేశాను. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ప్యారలెల్‌గా 2 స్టవ్‌లు, 3 స్టవ్‌లు ఉంటాయి కాబట్టి ఒకేసారి కుక్ చేసేసుకోండి. నాకున్న 2 స్టవ్‌లో ఒకవైపు పాలక్ ఆలూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకోవైపు క్యాబేజ్ ఫ్రైకి. సో, ప్యారలెల్‌గా 2 కుక్ అయిపోతాయి కాబట్టి ఒకటే కాన్ ఏంటంటే మాడిపోకుండా చూసుకోవాలి. మనం కాన్సంట్రేషన్ అంతా ఒక రెసిపీ మీద పెట్టినప్పుడు వేరేది త్వరగా మాడిపోతుంది కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకున్నా. ఆలు పాలక్ కుక్ చేసినప్పుడు ఆలు, ఆనియన్ కాస్త ఫ్రై అయినాక పాలక్‌ని చాప్ చేసుకొని యాడ్ చేసేస్తాం. లీఫీ వెజిటబుల్ అది కుక్ అవ్వడానికి చాలా టైం ఏం పట్టదు. జస్ట్ లిడ్ పెట్టుకుంటే త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. సో, ఇంకా ఇది యాడ్ చేసుకున్నాక ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఆలు పాలక్ అయితే ప్యారలీ కుక్ చేసేసుకున్నాను. సో, దీంతో మన సెకండ్ డిష్ కూడా రెడీ. ఆల్రెడీ దాల్ అయిపోయింది. ఇప్పుడు ఆలు పాలక్ కూడా ఆల్మోస్ట్ డన్. మనం రెగ్యులర్ డైట్‌లో ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలంట. ఓన్లీ గ్రీన్ లీఫీ తినం కాబట్టి ఇలా ఆలు, పనీర్‌తో పాటు మిక్స్ చేసుకుంటూ ట్రై చేసేయడమే. సో, యాహ్! ఫైనల్లీ ఆలు పాలక్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఈ గ్రీన్ కాస్త కొంచెం డార్క్‌గా అయిపోతే మనకది కుక్ అయిపోయింది అని ఇండికేషన్. రెగ్యులర్ క్యాబేజ్ ఫ్రై కాకుండా కోకోనట్ క్యాబేజ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. సో, డ్రై కోకోనట్, ఎండుమిరపకాయలు అండ్ ధనియాలని పౌడర్ చేసేసుకొని
ఆల్రెడీ కుక్ అయిన క్యాబేజ్లో ఇది యాడ్ చేసుకుంటే కొంచెం పౌడరిష్గా బాగుంటుంది. లైక్ పొడి పొడిగా మనం యూజువల్గా సౌత్ ఇండియన్ మీల్స్ బయట తిన్నప్పుడు ఏదో ఒక డిష్ అయితే ఇలా ఉంటుంది కదా, కొబ్బరి కూర వేసి ఐదర్ దొండకాయ కానీ ఆర్ ఇంకేదైనా. సో అందుకు అలా రెప్లికేట్ చేద్దామని చెప్పి క్యాబేజ్ని అయితే అలా క్యాబేజ్ కోకోనట్లా కుక్ చేశాను. అండ్ ఇది కొంచెం గ్రేవీ టెక్స్చర్ లానే ఉంటుంది, ఆలు పాలక్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కొంచెం ఫ్రైలా ఉండాలని చెప్పి బీట్రూట్ ఫ్రై చేసి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఎక్కువ ప్యాన్స్ అయితే చేయట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి వేరే కప్స్లోకి తీసేసుకొని మళ్ళీ అది వాష్ చేసి అందులోనే కుక్ చేసేస్తున్నా. బికాజ్ ఇవన్నీ కుక్ చేసినప్పటికీ మనకి సింక్ నిండా అయిపోతాయి యుటెన్సిల్స్ కాబట్టి. సో అన్నీ కూడా చాలా బేసిక్ రెసిపీసే, మన మమ్మీ వాళ్ళు వండినట్టే. నేనేమి కొత్తగా యూనిక్గా చేయలేదు, యూట్యూబ్లో కూడా చూడలేదు. మీకు ఓపిక ఉంటే కనుక యూ కెన్ లైక్ ట్రై 3-4 రెసిపీస్ చూసి మీ ఓన్ కస్టమైజ్ది చేయొచ్చు. బట్ నేనైతే సేమ్ అమ్మ అత్తమ్మ లాంటి టేస్టే రావాలని చెప్పి చాలా బేసిక్ చేశాను. ఇక్కడైతే నేను టొమాటో రోటి పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి. మీరు ఈ రెసిపీ వీడియో చూస్తుంటే మీకు అంతా గజిబిజిగా, ఒకసారేమో బీట్రూట్ ఫ్రై, వెంటనే కట్టు రోటి పచ్చడి, ఇలా చాలా కేవటిక్గా ఉండి ఉంటుంది కదా. బట్ యాక్చువల్లీ నేను అలానే కుక్ చేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి స్లోగా చేసుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు మల్టీ టాస్క్. బట్ స్టిల్ ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే కనుక నేను కిందనే రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అలా అది చూసుకుంటూ చదివి చేసేసి. ఇక్కడ ఫైనలీ శశిస్ ఫేవరెట్ ఇన్స్టెంట్ టొమాటో రసం చేస్తున్నాను. మళ్ళీ దీనికి సెపరేట్గా పోపు పెట్టక్కర్లేదు, ఇది అత్తమ్మాస్ రెసిపీ. చాలా త్వరగా అయిపోతుంది బట్ చాలా బాగుంటుంది. ఇన్ని ఐటమ్స్ చేసి ఒక డిజర్ట్ లేకపోతే ఎంత ఇన్కంప్లీట్ కదా. అందుకే ఇంకో బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్కి సైడ్స్ అవి చాప్ చేసేసుకొని గీలో ఇవన్నీ రోస్ట్ చేయాలి. బట్ నాకు గీ నచ్చదు కాబట్టి నేను ఆయిల్లోనే రోస్ట్ చేసుకున్నాను. ఒకటే అబ్జర్వ్ చేయండి దట్ బ్రెడ్ చాలా త్వరగా ఆయిల్ ఆర్ గీని సోక్ చేసేసుకుంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే వేయొద్దు. బ్రెడ్ని ఫుల్గా డార్క్ బ్రౌన్ అయినంత వరకు రోస్ట్ చేయక్కర్లేదు, కొంచెం బ్రౌనిష్ రాగానే వాటిని తీసేసుకోవచ్చు. అదే ప్యాన్లో ఇంకా క్యాష్యూ, కిస్మిస్ ఫ్రై చేసుకొని అందులో కొంచెం షుగర్, వాటర్, మిల్క్ని బాయిల్కి తేవాలి. అది బాయిల్ అయినాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ యాడ్ చేసేసుకుంటే అంతే, ఆర్ బ్రెడ్ హల్వా ఇస్. చాలా మంది అలైచీ పౌడర్ వేస్తారు ఫర్ అ గుడ్ ఫ్లేవర్, నా దగ్గర లేదు అండ్ ఐ డెంట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఉన్న దాంతోనే నేను అలా సెట్ చేసేసాను. ఇంకా ఫైనలీ మన డెజర్ట్ కూడా రెడీ. ప్యారలల్గా మన టొమాటో కొత్తిమీర రోటి పచ్చడికి అంతా కూల్ కూడా చేసేసుకున్నాము. ఇంకా వాటిని మిక్సీ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది రోట్లో చేయాలి కానీ మా దగ్గర రోటీ లేదు. సో సింపుల్గా మిక్సీలో పల్స్ పెట్టి జస్ట్ ఊరికే ఒక్కొక్క సెకండ్ ఇలా చేయడం వల్ల కొంచెం కోర్స్ టెక్స్చర్ ఉంటుంది, చాలా పుల్లగా స్పైసీగా ఉంది. అండ్ లాస్ట్కి అన్నీ అయిపోయాయి కదా, పులిహోర కూడా చేసేద్దామని చెప్పి పోపు పెట్టేసి లెమన్ పులిహోర చేసేసాను. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. నేను మైండ్లో ఈ థాట్ వచ్చినాక చేయగలుగుతానా లేదా అనుకున్నా. బికాజ్ ఐమ్ ఫస్ట్ గ్రేడ్ లేజీ, నేను చాలా లేజీ పర్సన్ని. కానీ శశి కోసం చేయాలనిపించింది. సో ఐ మేడ్ ఇట్ విత్ సో మచ్ లవ్. తర్వాత వీడియో కాల్ చేసి అత్తమ్మ, మావయ్య అండ్ మమ్మీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. మీరు కొనేసి తెచ్చేసారా, ఒక మూవీలో వెంకటేష్ ఇంకా ఆర్తి అగర్వాల్ది సీన్ ఉంటుంది కదా అని ఫుల్ జోక్స్ వేశారు. బట్ యాక్చువల్లీ నేనే కష్టపడి చేశానండి. ఇవన్నిటిని ప్లేట్లో ఇలా సర్వ్ చేస్తున్నప్పటికీ ఇన్ని ఐటమ్స్ ఎప్పుడు కుక్ చేసేసాం అనిపించింది. బట్ ఇలా మొత్తం బనానా లీఫ్ ఫిల్ అయిపోగానే ఎంత బాగా అనిపించిందో చూడ్డానికి. శశి వెంటనే పిక్చర్ తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అప్లోడ్ చేసేసారు, కలర్ఫుల్గా ఉందని చెప్పి. ఎన్ని వెరైటీస్ ఉన్నా అన్నీ బాగోకపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక్క ఐటమ్ అయినా బాగుండాలి అనుకున్నాను కానీ తెలియకుండా అన్నీ చాలా బాగా కుదిరాయి. శశి యూజువల్గా బీట్రూట్, క్యాబేజ్ అసలు వెజిటబుల్స్ తినరు. హీస్ అ వెరీ పికీ ఈటర్. ఓన్లీ ఆలు అండ్ ఎగ్ అలాంటి ఫ్యూ లైక్ 3-4 వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ తింటారు. సో ఇట్ వాస్ క్వైట్ అ ఛాలెంజ్ టు మేక్ హిమ్ ఈట్. బట్ నేను ఫీల్ అవ్వకూడదనో, నేను ఇంత ఎఫర్ట్ పెట్టి కుక్ చేశానో కానీ అన్నిటినీ న్యాయం చేశారు. తనకైతే ఈ ఇన్స్టెంట్ టొమాటో రసం బాగా నచ్చేసింది. సమ్ టైమ్ నేను షార్ట్లో డీటెయిల్గా ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. సో యా, ఫైనలీ మా ప్రాపర్ సౌత్ ఇండియన్ వెజ్ థాలీ అయితే రెడీ అండ్ కడుపు నిండా తినేసాం. అండ్ దాట్స్ అ ర్యాప్ టు అవర్ పొంగల్ 2026. ఈ ఇయర్ అయితే వైజాగ్ వెళ్ళడం కుదరలేదు. బట్ పేరెంట్స్ని మిస్ అవుతూనే ఒక ఫుడ్ వల్ల ఒక కైండ్ ఆఫ్ కంఫర్టింగ్గా అనిపించింది. మీరు ఇయర్ ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏమేమి పిండి వంటలు తింటున్నారు, డిఫరెంట్ ఫుడ్ ఏమేమి తింటున్నారో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ ఫైనలీ వీఆర్ 4.5 lakh ఫ్యామిలీ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇంకా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ అండ్ బాయ్ బాయ్.